పండుగ అంటే ఆనందం నింపాలే గాని విషాదం మిగిల్చకూడదు. ఇలా జరగొద్దంటే సింథటిక్ రంగులను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రంగుల తయారీలో రాగి, సిలికా, సీసం, ఆర్సెనిస్ వంటి అనేక విషపూరిత రసాయనాలు ఉపయోగిస్తారు. అలాగే మైకా, గాజు కణికలు, ఆస్బెస్టాస్ వంటి కొన్ని పదార్థాలను కూడా యూజ్ చేస్తారు. కాబట్టి వీటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. హోలీ సింథటిక్ రంగుల కారణంగా చర్మం, కన్ను, శ్వాసనాళాలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా కళ్ళ విషయంలో చాలా జాగ్రత్త అవసరమని నేత్ర వైద్యులు డాక్టర్ అరోరా సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ కలర్స్ వల్ల నేత్రాలకు ఎక్కువ గాయాలు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కొన్నిసార్లు చూపు కోల్పోయే ప్రమాదము ఉంది అంటున్నారు. 2020లో నిర్వహించిన క్లినికల్ ప్రొఫైల్ ఆఫ్ ఐ ఇంజురీస్ డ్యూ టు హోలీ కలర్స్ అనే అధ్యయనం ప్రకారం ఈ రంగులు కంటిలోకి పోయిన కారణంగా 3 వ్యక్తులు దృష్టి కోల్పోయారని తేల్చింది. ఒకవేళ సింథటిక్ రంగులు వాడితే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ అరోరా సూచిస్తున్నారు. ముఖం మీద నేరుగా రంగులు చల్లడం చేయకూడదంటున్నారు. దీనివల్ల కళ్ళు పోయే ఛాన్స్ ఉంటుందన్నారు. కళ్ళల్లో రంగు పడితే నలపకూడదు. అలా చేస్తే కంటి పొరల్లో రాపిడి జరిగి కార్నియా దెబ్బతినే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. కంటిలో రంగు పడితే వెంటనే చేతులు కడుక్కొని స్వచ్ఛమైన నీళ్లు తీసుకుని అందులో కళ్ళను ముంచి సున్నితంగా కదిలించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. కంట్లోకి నీళ్లు కొట్టడం, చేతి రుమాలు, టిష్యూ ఉపయోగించి కంటిలో చిక్కుకున్న నలుసు తొలగించే ప్రయత్నం కూడా చేయకూడదన్నారు. అది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కళ్లను శుభ్రపరిచినప్పటికీ సమస్య అలాగే ఉంటే వెంటనే కంటి వైద్యుని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. వైద్యుల సూచనల లేకుండా ఐ డ్రాప్స్ వంటివి ఏవీ వాడకూడదని చెబుతున్నారు. హోలీ రంగుల్లో ఉండే రసాయనాలు భారీ లోహాలకు గురి కావడం వల్ల చర్మ అలర్జీలు తలెత్తుతూ ఉంటాయి. కాంటాక్ట్ డర్మటైటిస్ వంటి సింథటిక్ రంగులను ఉపయోగించడం వల్ల వివిధ చర్మ అలర్జీలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. హోలీ ఆడిన తర్వాత చర్మంపై ఎరుపు, దురద, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే తగిన వైద్య సంరక్షణ అవసరమని సూచిస్తున్నారు. సింథటిక్ హోలీ రంగుల వల్ల శ్వాస సంబంధిత రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, బ్రాంకైటిస్ లేదా సిఓపిడి వంటి శ్వాసకోశ పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు ఈ రంగులకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. సింథటిక్ రసాయనాలకు గురైతే గురక, దగ్గు, శ్లేష్మం ఉత్పత్తి పెరగడం వంటి ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు న్యాచురల్స్ రంగుల్నే వినియోగించాలని సూచిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.